ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బుద్ధ పూర్ణిమ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. విశాఖలోని స్టాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదిలి పశ్చిమ మధ్య దక్షిణ బంగాళాఖాతంలో ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుద్ధ పూర్ణిమ వేడుకలు దేశంలో ఘనంగా జరుగుతున్నాయి. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని దేశంలోని ఆలయాలు, గంగా, యమున, సరయూ తదితర నదీ తీరాల్లోని పుష్కర ఘాట్లు భక్తులతో నిండిపోయాయి. బుద్ధ భగవానుడి జన్మదినమైన బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సామాజిక వేదిక ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో సామాజిక శాంతి కోసం, దేశ అభివృద్ది కోసం ప్రజలు బుద్దుడి బోధనలు అనుసరించాలని రాష్టపతి ముర్ము కోరారు. బుద్దుడు తన బోధనల్లో సత్యం, అహింస, ప్రేమ, మానవత్వం గురించి చెప్పారని ఆమె గుర్తు చేశారు. వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా నిర్వహించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను ఓట్ల లెక్కింపు ప్రాంగణంలోకి అనుమతించరాదని తెలిపారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్టాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో ఈ రోజు ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన జిల్లా కలెక్టరేట్ నుంచి దృశ్య మాధ్యమం విధానం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని, కేంద్ర బలగాలతో పాటు సుమారు 500 మంది పోలీసులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. 176 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటిని మానిటరింగ్ రూమ్కు అనుసంధానం చేసి రోజువారీ పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తెలియజేశారు. పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదిలి పశ్చిమ మధ్య దక్షిణ బంగాళాఖాతంలో ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం ఈ నెల 25వ తేదీ నాటికి తుపానుగా మరింత తీవ్రమవుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో రానున్న 48 గంటల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. స్టాంగ్ రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా సహాయ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు అధికారులకు సూచించారు. ఈ రోజు మురకంబట్టు సమీపంలోని ఎస్వీ సెట్లో ఏర్పాటు చేసిన స్టాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను, పోస్టల్ బ్యాలెట్, మీడియా సెంటర్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీరాజ్, ఆర్&బి అధికారులు సమన్వయంతో బ్యారికేడింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. పుంగనూరు, నగరి, జీడినెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు విడివిడిగా కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను శ్రీనివాసులు పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని స్టాంగ్ రూముల్లోని ఈవీఎంల భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమీత్ కుమార్ ఈ రోజు పరిశీలించారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు అనువైన హాల్స్ ను, అలాగే మీడియా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కౌంటింగ్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కిర్గిస్థాన్లోని బిష్కెక్లో ప్రస్తుత పరిస్థితి సాధారణంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ తెలియజేసింది. వైద్య విద్యార్థులు భారతదేశానికి తిరిగి రావడానికి ముందు నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. భారతదేశానికి తిరిగి రావాలనుకున్న విద్యార్థుల కోసం ప్రతిరోజు 2 విమానాలు అందుబాటులో ఉంటాయని విదేశాంగ శాఖ తెలియజేసింది. అత్యవసర సహాయం కోసం విద్యార్థులు బిష్కెక్లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్ 0555
710041ని సంప్రదించవచ్చని విదేశీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారి బి పద్మావతి అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలపై ఈ రోజు ఆమె సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని అన్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, విద్యుత్, తాగునీరు, రవాణా వంటి మౌలిక వసతులను కల్పించాలని అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు విజయనగరం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం దీపిక తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై జిల్లాలోని పోలీసు అధికారులతో ఆమె ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు నిర్వహించే కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రోగుల అవసరార్థం నిరంతరం బ్యాటరీతో పనిచేసే 5 బ్యాటరీ కార్లను విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి రాష్టీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం అందజేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఉక్కు కర్మాగారం ప్రాజెక్టు డైరెక్టర్, అదనపు ఛార్జ్ డైరెక్టర్ ఏకే బాగ్చి ఈ బ్యాటరీ కార్లను లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించనున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన సేవా టికెట్లను ఆన్లైన్లో ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. అంగప్రదక్షిణం టోకెన్లను ఉదయం ఆన్లైన్లో విడుదల చేయగా మధ్యాహ్నం వయోవృద్దులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక టోకెన్లను విడుదల చేసింది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 15వ బ్యాచ్ డ్రైవర్లకు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో మంచి డ్రైవర్గా గుర్తింపు పొందాలని అన్నారు. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ 1 సంవత్సరం అనుభవం కలిగిన వారందరూ ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగింది. శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో కెఎస్ రామారావు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. బుద్ధ పూర్ణిమ వేడుకలు దేశంలో ఘనంగా జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. విశాఖలోని స్టాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదిలి పశ్చిమ మధ్య దక్షిణ బంగాళాఖాతంలో ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.